అసలు ఇటువరకు నక్సల్బరీ మూమెంటు అనంటే ఒక క్లారిటీ బడుగు బలహీన వర్గాలు పేదల కోసం పనిచేస్తారనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పేదల నాయకత్వంలో ఉన్నటువంటి బహుజన నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీల కింద పనిచేయటం కాకుండా మరి కాంగ్రెస్ పార్టీలో చాలామంది చేరిపోయారు, అదేవిధంగా బీఆర్ఎస్లో చేరిపోయారు. ఆ విధంగా చేరిపోయి మొత్తం ఏంటంటే వాళ్ళను బలోపేతం చేయటానికే, ఆ పార్టీలను స్ట్రెంథెన్ చేయటానికే వాళ్ళు పనిచేయటం జరిగింది. మళ్ళీ వాళ్ళు స్ట్రెంథెన్ చేయడానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు బలపడ్డ తర్వాత, కేసీఆర్ బలపడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ బలపడిన తర్వాత ఏవో వాళ్ళ మధ్యలో చిన్న చిన్న తగాదాలు, కొన్ని ప్రయోజనాలు, కొన్ని నియామకాలలో కొన్ని వాళ్ళకు అనుకూలంగా లేకపోతే మళ్ళీ వీళ్ళే మళ్ళీ నెగిటివ్ ప్రచారం చేసి, వ్యతిరేక ప్రచారం చేసి, బీఆర్ఎస్ మొత్తం దొరల పార్టీ, మళ్ళీ అగ్రకులాల పార్టీ, కేసీఆర్ కుటుంబ పార్టీ అని మళ్ళీ ఈ నక్సల్బరీ ఉద్యమంలో పనిచేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే బీఆర్ఎస్లో చేరారో వాళ్ళే మళ్ళా వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. వ్యతిరేకంగా మాట్లాడి మళ్ళీ ఆ వాతావరణాన్ని అంతా కూడా కాంగ్రెస్కు తీసుకొని వెళ్ళారు. అంటే మరొక అగ్రకుల పార్టీ, ఇక్కడనేమో దొరలు లేదా ఆ పటేన్లు అయితే అక్కడ దొరలు, మళ్ళీ పటేన్లే కాంగ్రెస్ పార్టీలో కూడా. అంటే ఏంది, వీళ్ళు మళ్ళీ ఏ బహుజన్ సమాజ్ పార్టీ వైపో, బడుగు బలహీన వర్గాల ఉద్యమం వైపో, లేకపోతే న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళ వైపు వచ్చి వీళ్ళు పనిచేసి ఎన్నికలలో సపోర్ట్ చేసేందుకు ముందుకు రాలేరు. వీళ్ళు మళ్ళీ ఒక అగ్రకుల పార్టీ స్థానంలో ఇంకొక అగ్రకుల పార్టీని గెలిపించడానికే మేధావుల పేర్లతోటి, కళాకారుల పేర్లతోటి, ఎంతోమంది బలమైన నాయకుల పేర్లతోటి, జేఏసీలో పనిచేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఈ రెండు అగ్రకుల పార్టీలకు చీలిపోయి మొత్తము వాళ్ళకు కోపము రాగానే కొన్ని వాళ్ళకు అక్కడ దక్కాల్సినవి దక్కకపోతే మొత్తం ఏంటంటే ఆ పార్టీని దూషించడం, మళ్ళీ ఆ పార్టీకి వ్యతిరేకంగా ఇంకొక అగ్రకుల నాయకునికి సపోర్ట్ చేయటం, ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తతంగా మారింది. కాబట్టి ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటిది అని అంటే, ఇంకా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ను నమ్ముకోవటం కాకుండా మొత్తం ఏదైతే బహుజన మేధావులు ఉన్నారో, కళాకారులు ఉన్నారో, లేకపోతే నాయకులు ఉన్నారో, ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల మన బహుజనులకు లాభం లేదు, ఈ బీఆర్ఎస్ వల్ల మనకు లాభం లేదు. ఇవన్నీ కూడా ఏంటిది అని అంటే అగ్రకులాలకు రాజ్యాధికారాన్ని కట్టబెడుతున్నాయి. కాబట్టి పార్టీలకు అతీతంగా ఒక బహుజన ఉద్యమాన్ని నిర్మించాలి.